హలో గైస్, ఈరోజు నేను మీకు నార్త్ గోవాలో ఏ బీచెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీకు ముందుగా వచ్చేసి చపోరా ఫోర్ట్ అండి. ఇక్కడైతే చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయండి. తర్వాత వచ్చేసి వెగటార్ బీచ్, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ బీచ్. ఆ తర్వాత అంజునా ఫ్లీ మార్కెట్ వస్తుందండి. ఇక్కడ మనం షాపింగ్ చేయాలనుకుంటే చాలా ఉంటాయండి. ఇక్కడ మొత్తం షాపింగ్ చేసేసుకోవచ్చు. ఈ షాపింగ్ అయిన తర్వాత మనం అంజునా బీచ్ చూడొచ్చండి. ఇది కూడా చాలా బాగుంటుందండి బీచ్, మస్ట్ వాచ్. అంజునా బీచ్లో రాక్స్ ఇలా ఉంటాయండి, ఇలా హోల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. నెక్స్ట్ బాగా బీచ్లో చాలా క్రౌడ్ ఉంటుందండి. ఈ బీచ్ అయితే అంత క్లీన్గా కూడా ఉండదండి, బట్ నైట్ టైం అయితే పార్టీ వైబ్ ఉంటుందండి. గోవాలో ఈవినింగ్ 6 నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉండవండి. మనం ఓన్గా 2 వీలర్ రెంట్కి తీసుకున్నా పర్వాలేదు, లేకుంటే కార్ రెంట్కున్నా పర్వాలేదు. కాకపోతే అక్కడ మనం కారు రూమ్కి వెళ్ళడానికి కార్ రెంట్కి తీసుకుంటే చాలా ఛార్జెస్ ఉంటాయండి, జాగ్రత్త. నెక్స్ట్ కాలాన్గుట్ బీచ్. మేమైతే ఈ బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నామండి. మనం ఏదైనా ఒక బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నామంటే బాగా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చండి, మార్నింగ్ ఈవినింగ్ అలా. నెక్స్ట్ వచ్చేసి క్యాండోలిమ్ బీచ్. ఇది కూడా చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి అగోడా ఫోర్ట్ అండి. ఇది కూడా ఫేమస్ అండి. ఇక్కడ అగోడా ఫోర్ట్ దగ్గరలోనే లైట్ హౌస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు గోవా మొత్తం బాగా కనిపిస్తుందండి. లాస్ట్ వచ్చేసి సింకేరియం బీచ్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయండి. బట్ గోవాలో అయితే ఫుడ్ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. గోవా గురించి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.